హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. ఇంకొక మంచి ట్రావెల్ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. వింటర్ వచ్చిందంటే మన ఆంధ్రాలో మెయిన్ గా అందరికి గుర్తొచ్చే ప్లేస్ అరకునే. అరకు, లంబసింగి, వనజంగి ఇటువైపు ఈ ప్లేసెస్ అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మేము కూడా ఇయర్ అరకు, లంబసింగి వెళ్ళాము. సో ఎలాగో వెళ్ళాం కదా, కొన్ని బ్లాగ్స్ అయితే తీసుకున్నాను. సో కొత్తగా వెళ్లే వాళ్ళకి నా గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని హెల్ప్ అవుతాయి అని ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం చాపరాయి దగ్గరకు వచ్చేసాము. టైం అయితే ఈవినింగ్ 4 అయిందండి. ఇక్కడ ప్లేస్ చూడండి, చాలా బాగుంది. ఎంట్రీ టికెట్స్ అయితే ఉంటాయి, కిడ్స్ కి సపరేట్, అడల్ట్స్ కి సపరేట్. ఆ రాయి చాపలాగా పరుచుంటుంది, దాని మీద వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి, అందువల్ల దానికి చాపరాయి అని పేరు వచ్చింది. నేనేమో ఇంకా చేపలు ఉంటాయేమో ఎక్కువ అనుకునేదాన్ని. మేము 7 years బ్యాక్ అయితే వచ్చాము అరకుకి. అప్పుడు చాపరాయి మిస్ అయ్యాము, టైం సరిపోలేదు. అప్పటికి ఇప్పటికైతే చాలా డెవలప్ అయింది అంటున్నారు. మెయిన్ గా ఈ రకరకాల చెట్లు, ప్లాంట్స్ భలే ఉన్నాయండి, కలర్ఫుల్ గా. అండ్ కూర్చోడానికి కూడా ఈ సిట్అవుట్స్ బాగా కట్టారు. ఇంకా ఫోటో షూట్స్ కి అయితే సూపర్ గా ఉంటుంది. హార్ట్ షేప్ క్రీపర్ బాగా యూజ్ అవుతుంది. ఈ చిన్న హార్ట్ షేప్ లో ఉంది కదా, అక్కడ అయితే డాన్స్ చేస్తున్నారు. దింసా అరకు ట్రైబల్ డాన్స్ ఉంటుంది కదా, అది చేస్తున్నారు. అలా కొంచెం ముందు వస్తే ఈ చాపలమ్మ తల్లి అయితే ఉంది. చిన్న టెంపుల్ లాగా కట్టారు, చాలా బాగుంది కదా. ఇక నేను వీడియో తీసుకుంటూ ఉంటే మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు చూడండి, అక్కడెక్కడో ఉన్నారు. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది. నార్మల్ గా ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే అంత ఏం నచ్చదు. బీచ్ లో అలవాటైన వాళ్ళకైతే ఏముంది ఇందులో అంటారు. మెయిన్ గా మేమైతే పిల్లల కోసం వచ్చాము, పిల్లలు కాసేపు వాటర్ లో ఎంజాయ్ చేస్తారు అని. ఇలా వాటర్ పారుతూనే ఉంటాయి. మేము మార్నింగ్ 3 o'clock కి స్టార్ట్ అయ్యి వచ్చాము, ఇప్పుడు 4 o'clock అవుతుంది ఈవినింగ్. ఈ మధ్యలో మేము ఏమేమి చేసామో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి, లాంగ్ వీడియో. సంక్రాంతికి వస్తున్న మూవీ షూటింగ్ కూడా జరిగింది, ఆ టీం అంతా కలిసాము, చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఫుల్ వీడియో అయితే కింద లింక్స్ అండ్ ఎండ్ కార్డ్స్ లో లింక్స్ ఇస్తాను, చూసేయండి. ఇక్కడ అరకు ట్రైబల్ డాన్స్ అయితే జరుగుతుంది. మనం వెళ్తాం కదా, మనతో కూడా డాన్స్ వేస్తారనమాట, వాళ్ళ మధ్యలో నుంచోబెట్టి. నాకైతే ఈ పార్ట్ చాలా బాగా నచ్చింది. ఫుల్గా ఎంజాయ్ చేసేసాము, ఫుల్గా నవ్వుకున్నాం కూడా. వాళ్ళ స్టెప్స్ ఏమో మనకు రావు, ఆ నడుము ఊపడము అలా ఊగడం అసలు రావట్లేదు, ఎలాగోలా మాకు వచ్చినట్టు వేసేసాము. పర్ పర్సన్ 50 rupees అయితే తీసుకుంటారండి. పిల్లలు కాకుండా మేమైతే 10 members ఉన్నాము. సో 10 members కి 50 rupees అనమాట, 500. అలా ఎంతమంది అయినా ఇలా గ్రూప్గా వేయచ్చు. సాంగ్ అయితే 5 to 7 minutes అలా ఉంటుంది. ఇక మేము వచ్చినప్పుడే డ్యాన్స్ వేద్దామని డిసైడ్ అయ్యి మనీ ఇచ్చేసాము. మా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు పిల్లలు అయితే ఇలా వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నోడైతే అసలు రాలేదండి, ఒక్కసారి వచ్చి మునిగాడు, ఇంకా షివర్ అయిపోయాడు అనమాట. క్లైమేట్ కూల్గా ఉంది, వాడు అలా పక్కన నుంచొని ఉన్నాడు కానీ రాలేదు. ఇక మిగతా వాళ్ళైతే ఇలా పడుకొని బాగా ఎంజాయ్, చిన్నప్పుడే ఎంజాయ్ చేసేయాలి, ఎంజాయ్ చేయనివ్వాలి కూడా పిల్లలకి. ఎందుకంటే పెద్దయ్యాక ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దయ్యాక ఎలా ఉంటుందో తెలీదు. సో చిన్నప్పుడే వీలైనంతగా ఎంజాయ్ చేయాలి. పెద్దయ్యాక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేం కదా, ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఓపిక ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు. ఫైనల్ గా ట్రైబల్ డాన్స్ కి మా టర్న్ అయితే వచ్చేసింది. చాలా బాగుంటుంది. మేము ఎలా ఎంజాయ్ చేసామో నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది, ఒకసారి చూసేయండి.
మీరు స్కిప్ చేయకుండా చూసారో లేదో తెలియదు కానీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరు వెళ్ళినప్పుడు ఈ డ్యాన్స్ ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నాకు డ్యాన్స్ రాదు, నేను చేయలేను అనుకోకుండా ఆ ఫ్లోలో అదే వచ్చేసిద్ది అనమాట. వాళ్ళే వెయిట్ చేస్తారు. మా డ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. తర్వాత ప్లేసెస్కి వెళ్ళాలి కదా అని చెప్పి వచ్చేసాము. ఇక్కడైతే పసుపు కొమ్ములు పచ్చివి, అల్లం ఎక్కువ దొరుకుతుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. అల్లం అయితే 50 రూపీస్ తీసుకున్నారు ఆ కుప్ప మొత్తం. మెయిన్గా క్వాలిటీ బాగుంటుంది. ఇక్కడ మా వాడికి దీపు ముద్దు పెట్టింది చూడండి. ఫోటో తీసి లిప్స్టిక్ పడుతుంది కదా, అది చూపిస్తే సిగ్గుపడిపోతున్నట్టుగా. మేమైతే తర్వాత పద్మావతి గార్డెన్స్కి, చాక్లెట్ ఫ్యాక్టరీకి, అవి పక్కనే ఉంటాయి కదా, వాటికి వెళ్దాం అనుకున్నాము. మెయిన్గా బెలూన్ ఉంటుందండి, హాట్ ఎయిర్ బెలూన్ ఉంటుంది, దానికి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇక పద్మావతి గార్డెన్స్లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ హాట్ ఎయిర్ బెలూన్ గురించి అయితే చాలా చెప్పాలి. ప్రైస్ అయితే అడల్ట్స్కి, కిడ్స్కి 1500 and 1000 ఉంటుంది. వర్తా కాదా, అసలు ఎక్కొచ్చా లేదా, అవన్నీ పద్మావతి గార్డెన్స్ వీడియోలోనే చెప్తాను. ఎందుకంటే చాపరాయి కోసం చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పద్మావతి గార్డెన్స్ కోసం చూసే వాళ్ళు ఉంటారు. సో సపరేట్ గానే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నేను పద్మావతి గార్డెన్స్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. అక్కడ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరు పక్కా ఎంటర్టైన్ అవుతారు, అస్సలు మిస్ అవ్వకండి వీడియోని. అందుకోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. నేను అలా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.